అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! నాకు ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అప్పుడు వెంటనే చేసేసుకుంటా అనమాట. ఈ టైంకి ఇదే తినాలి, ఈ టైంకి ఇది తినకూడదని ఏమీ లేదు. నైట్ గూడా తింటాను. నైట్ అన్నం వండుకునే టైంలో గూడా బోర్ కొట్టిందనుకో, ఇలా అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఈరోజు మా పిల్లలైతే నైట్‌కి అన్నం వద్దు మమ్మీ పాస్తా చేయమని అడిగితే, పాస్తా చేయడానికైతే రెడీ అయిపోయినా. ఇంకా ఫస్ట్ అయితే పాస్తానైతే ఉడకబెట్టేసుకున్నా అనమాట. ఉడకబెట్టేసుకొని దానికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ రెడీగా చేసేసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకొని, కడాయిలో ఆయిలేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులైతే వేసేసుకున్నాను. పోపు దినుసులైతే చటాపటా అనగానే ఇంక దాంట్లో అయితే పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఇలా మనం ఎప్పుడు ఏది కావాలనిపిస్తే అప్పుడు తినడంలో తప్పే లేదు గదా! ఇంకా దానికి టైం రావాలి, టైం వచ్చినప్పుడే తింటానని కూర్చుంటే ఏది తినలేము. మనం ఎన్ని రోజులుంటామో మనకే తెలీదు గాబట్టి, ఏది ఎప్పుడు తినాలని ఆలోచించకుండా, తినాలనిపించినవన్నీ మనకు అందుబాటులో ఉన్నవన్నీ తినేసేయాల్సిందే. నేనెప్పుడు ఏదడిగినా మా ఆయనైతే చిటికలో అయితే తీసుకొస్తాడనమాట. అది కూడా మాకు అందుబాటులో ఉంటే అయితే చిటికలో తీసుకొచ్చేస్తాడు. ఇంకా తాలింపులో వేసుకున్నాను గదా! కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ గోల్డెన్ కలర్‌లోకి ఫ్రై కాగానే, ఇక దాంట్లో కొంచెం అయితే కారం పొడేసుకున్నా, ఇంకొంచెం అయితే ఉప్పేసుకున్నా, ఇంకా దాంట్లో ఇంకొంచెం అయితే పసుపు కూడా వేసేసుకున్నా అనమాట. పసుపు వేసుకొని దాంట్లో కొంచెము మసాలా ఫ్లేవర్ కోసం అయితే మ్యాగీ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా సాసులు వేస్తానంటే మా పిల్లలైతే వద్దన్నారనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత దాంట్లో అయితే పాస్తా వేసేసుకున్నాను. పాస్తా వేసి మంచిగా కలిపేసుకుంటే ఇంకా ఈ విధంగా అయితే రెడీ అయిపోతది. ఈ పాస్తా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! వేడి వేడిగా తింటే ఎంత బావుంటదో. మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి.